హరివర్ధన్ అయితే మిథునతో ఇలా అంటూ ఉంటాడు. నీకు ఒక మంచి పని చేయాలనుకుంటున్నామ్మా. నీకు మంచి కలిగే పని చేయాలని నిర్ణయం తీసుకున్నాను" అని హరివర్ధన్ అయితే అంటూ ఉంటాడు. ఆ మాటకి మిథున అయితే అలా చూస్తూ ఉంటుంది. ఇక హరివర్ధన్ అయితే మిథునతో అలా అనేసరికి, "మీరేం మాట్లాడుతున్నారో నాకు అర్థం కావడం లేదు నాన్న. మీరేం చేయాలనుకుంటున్నారో నాకు అర్థమయ్యేటట్లుగా చెప్పండి. మీరేమంటున్నారో నాకేం అర్థం అవ్వడం లేదు" అని చెప్పేసి అయితే మిథున అంటూ ఉంటుంది. ఆ మాటలకి, "అదేనమ్మా, నేను నీకు పెళ్లి చేయాలనుకుంటున్నాను" అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు హరివర్ధన్. అలా అనేసరికి ఒక్కసారిగా మిథున షాక్ అయ్యి అలా చూస్తూ ఉంటుంది. "ఏంటి నాన్న" అని అనేసరికి, "అవునమ్మా, నీకు ఆదిత్యకి పెళ్లి చేయాలని నిర్ణయం తీసుకున్నాం అందరం కలిసి" అనేది అంటూ ఉంటాడు. అలా అనేసరికి మిథున షాక్ అవుతూ ఉంటుంది. ఆదిత్యకి నీకు ఆల్రెడీ పెళ్లి ఫిక్స్ చేసుకొని ఉన్నాం కదా, మరెందుకు పెళ్లి చేసేద్దామని ఫిక్స్ అయ్యి ఉన్నాం" అనేది అంటూ ఉంటాడు. అలా అనేసరికి ఒకసారిగా షాక్ అవుతూ ఉంటుంది మిథున. షాక్ అయ్యి అలా చూస్తూ ఉంటుంది వాళ్ళ నాన్న వైపు. ఇక దేవ అయితే మిథునకి ఫోన్ చేయాలా వద్దా అనుకొని ఫోన్ చేస్తూ ఉంటాడు. అదే టైంలో మిథునకి మిస్టర్ భర్త గారు అని ఫోన్ రావడంతో మిథున అయితే చూసి షాక్ అవుతూ ఉంటుంది. ఇక మిథున ఫోన్ కాసి అందరూ చూసి షాక్ అవుతూ ఉంటారు. ఏంటి మిథునకి వాడు ఫోన్ చేస్తున్నాడా అనేది చూసి షాక్ అవుతూ ఉంటారు అందరూ. ఇక మిథున కూడా షాక్ అవుతూ ఉంటుంది. హరివర్ధన్ అయితే అలా చూసి షాక్ అవుతూ ఉంటాడు దేవ ఫోన్ని. ఇక దేవ అయితే కంటిన్యూస్గా ఫోన్ చేస్తూనే ఉంటాడు. ఈ ఫోన్ ఎత్తడం లేదేంటి అని అయితే చిరాకు పడుతూ ఉంటాడు. ఇక మిథున అయితే దేవ ఫోన్ చూసి షాక్ అయ్యి అలా చూస్తూ ఉండిపోతుంది.